రైట్. మొత్తం మీద మోడీని మాత్రం ఓడించాలి, ఇది పక్క మనం చేయాలి. చేసిలా బయ్యర్ బెనో. నిజామాబాద్ సభకు హాజరైన జనం సభలో ప్రసంగిస్తున్న అమిత్ షా చిత్రంలో ఎంపీ అభ్యర్థి అరవింద్. ఇక ఫోటోస్ ఎట్లా పెట్టారు సార్ది. మీరు నరేంద్ర మోడీ ఫోటోలు పెడితే మీరు చిత్తు అయిపోతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనపు రిజర్వేషన్లో ముస్లిం రిజర్వేషన్లను తొలగించి వారికి ఇస్తాం. తొలగించి అలా సంపూర్ణ ఆధార పని అయిపోతుంది. తొలగించి వాళ్ళకి ఇస్తారా? ఇది ఇయ్యాలి సుతం. ముస్లిం రిజర్వేషన్ తొలగించి ఇస్తాం. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఫేక్ వీడియోలు చేసిందట. మీరు 1000 వీడియోలు చేసిరా. మీ పని బీజేపీ పనే. బీజేపీలో ఉన్న ఐటీ సెల్లు, వాట్సాప్ యూనివర్సిటీలు వీళ్ళ పనే మంది మీద బురదలడం, ఫేక్ వీడియోలు తయారు చేయడం. లోపల బీజేపీకి మించినటువంటి ఇంకా దొంగలు ఇంకెవరు లేపుతాడు. మీరు చేసిన సుఖమైంది, మీ మీద వీడియోలు చేసింది. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఫేక్ వీడియోలు అంట. వాటిని షేర్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి అసలు చేసిండా? చేయలేదుగా. పోలీసులు ఆయన వెంట పడరా? అబ్బో, తెలంగాణలో బీజేపీకి 10 సీట్లు ఖాయం. ఇగో ఈ 10లకి వెళ్ళి 0 పక్కకి పెడితే అయిపోయి 1 సీట్ వస్తుంది. 1 సీటు కూడా రాదు. రాహుల్ గాంధీ ఎందుకు 16 ఎందుకు రావో మరి? మీరు మొత్తం ఉద్ధరించి అడిగిన వాళ్ళే కదా. ఎందుకు 16, 17 రావు? సీట్లు ఖాయం. రాహుల్ గాంధీకి ఏటీఎంలా తెలంగాణ. అదే ఇన్నవర కేసీఆర్ నాన్న ఏటీఎంలా అదే ఉంది. మరి మీకేంది? మీరు శుద్ధపూస. నరేంద్ర మోడీ మామూలు కాదు. ₹1 అంటే ఖర్చు పెట్టాడు. చాలా శుద్ధపూస. అమిత్ షా శుద్ధపూస. మీరు బీజేపీలు మొత్తం ధరలు తగ్గించి పేదల యొక్క కడుపులను మంచిగా నింపి ఉద్యోగాలు ఇచ్చి అలసిపోయారు. మీ దొంగల కన్నా ముఠా కన్నా అధ్వానం మీరు. మీద ఒక పాలన, మళ్ళీ మీద మాటలు. ఇంకా మీదంగా రాహుల్ గాంధీకి ఏటీఎంలో తెలంగాణ అయిందంట. ఇక నోరు ఉందని పాడేసుకుంటే అయిపోయాయి. అప్పులపాలు అయిందన్న రాష్ట్రం అంటే పథకాలు పెంచి ప్రజలకు ఎట్లా ఆలోచన చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలని ప్లాన్లో ఇవాళ తెలంగాణ ఉంటే ఏటీఎంలో అయిందట. మరి మీ లేక రాహుల్ గాంధీ దోపిడి కుటుంబం అనుకురా? దొంగల లేక ఆదాయ అమ్మాయిలతో కలిసి మింగుతారు అనుకురా? అందరు మీ లేకనే ఉంటారు అనుకుంటారా? మజ్లిస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. అబ్బా, మజ్లిస్ బీఆర్ఎస్ కాదు, మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్తో కుమ్మక్క అవుతుంది. ఎందుకు కుమ్మక్క అవుతుంది అంటే నరేంద్ర మోడీ అంటే అతి భయంకరమైన వ్యక్తిని కొట్టాలంటే ఖచ్చితంగా మజ్లిస్ కుమ్మక్క అవుతుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు బీజేపీ శత్రువు కాంగ్రెస్కు బీజేపీకి పోటీ కాబట్టి బీజేపీ శత్రువును ఖచ్చితంగా మజ్లిస్ ప్రేమిస్తుంది. ఇప్పుడు బీజేపీ ఓడగొట్టాలి కాబట్టి బీఆర్ఎస్కి నాకు సంబంధం లేదు. ఇది వచ్చిన పాము, దీన్ని ఎవరు దేకడిగా. ఏదో కార్యకర్తలు టైంపాస్కి పోవాల్సింది ఆడికి. ఇక కాంగ్రెస్ ఒక్కటే. ఇక్కడ కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతారు. కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడాడు. ఇక కాగజ్ నగర్ ఉండి ఎందుకు పోయినావా నువ్వు? కాగజ్ నగర్ ఏమో కాగజ్ నువ్వేమో ఫ్యాక్టరీ తెలిసిన వాళ్ళ? మీరు కాగజ్ నగర్కి ఏమైనా ఇచ్చిన వాళ్ళ, పెట్టిన వాళ్ళ? మీరు 10 ఏళ్ళు ఉండి ఏమోరుగా పెట్టారు. ఇక కుర్చీ పోతుందండి రేవంత్ రెడ్డి భయం. ఎందుకు పోతుంది ఆ కుర్చీ? 65 మంది, నీ 8 మంది బోర్డు ఎంపీలు ఉంటే ఏమైందక? బీజేపీని ఎక్కువ సీట్లు వస్తే కాంగ్రెస్ అగ్రనాయకులు ఆయన పదవికి ఎసరు పెడతారని ఆందోళన. అంత సీన్ ఏం లేదు. అందుకే రిజర్వేషన్ రద్దని దుష్ప్రచారం. కాంగ్రెస్ సర్కారును పడగొట్టే ఉద్దేశం లేదు. ఎందుకు పడగొట్టే ఉద్దేశం లేదా? 11 ప్రభుత్వాలను పడగొట్టినారు. 11 ప్రభుత్వాలను పడగొట్టే పాపాత్ములు ఈ బీజేపీలు. ఈ ప్రభుత్వం గద్దె దిగేందుకు 5 ఏళ్ళు ఎక్కువ. 5 ఏళ్ళు ఎక్కువనా? చూద్దాం ఎవడు పోతాడో మరి. బీజేపీ చిత్తుగా ఓడిపోతుందా, కాంగ్రెస్ ఓడిపోతుందా చూసుకుందాం. ఇక రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం లక్షల కోట్లు ఇచ్చిందంట. మీ బొందిచ్చింది, మీ బొంద అంటున్నా. మీరు ఎన్ని మింగిరు అజ్జపురి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారా మీ నెత్తి మీద వేసుకొని సచ్చింది ఎంత అది చెప్పండి. మీరు వీకి ఇచ్చింది తెలంగాణకు 10 లక్షల కోట్లు పెట్టినామని కిషన్ రెడ్డి అంటాడు. బట్టి విక్రమార్క వచ్చి మీరు దొంగలు, మీరు మాట్లాడొద్దు, 3,75,000 కోట్లు మాత్రం ఇచ్చిరు, మా దగ్గర కొన్ని 100 కోట్లు మింగిరు, కొన్ని లక్షల కోట్లు మింగిరు మీరు అని చెప్పిండు. ఇజ్జత్ ఓలే మీద. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం లక్షల కోట్లు ఇచ్చిన. ఎన్ని లక్షలు దమ్ము చెప్పు? దమ్ముంటే నెంబర్ చెప్పలేదు ఎన్ని లక్షలు ఇచ్చినామని. తెలంగాణ ప్రగతికి మోదీ గ్యారంటీ అంట. మోదీ, నేను చెప్తున్నా కదా, మోదీ ఈ బీజేపీ పార్టీకి గుదిబండ. మోదీ వల్ల మోదీ తప్పుడు ఆరోపణల ద్వారా, మోడీ తప్పుడు మాటల ద్వారా, అబద్ధాల ద్వారా అధికారంలోకి వచ్చింది. మోదీ బీజేపీని పూర్తిగా సంపేసిన దాకా బీజేపీ పోడు. మోదీ అనేటువంటి అత్యంత అవినీతిపరుడు. ఆదాని అంబానీలను అడ్డం పెట్టుకొని తన సొంతం షేర్లు పెట్టుకొని కంపెనీలు పెట్టుకొని ప్రపంచంలోనే 2వ స్థాయికి ఎదిగినటువంటి మోదీ
ఆదాని అడ్డం పెట్టుకున్నాడు. అవి ఆదాని కంపెనీలు కావు, మోడీ కంపెనీలే. మోదీ బీజేపీ పార్టీలో ఎన్నడూ లేనంత అతిపెద్ద అవినీతి పరుడని ఇప్పుడిప్పుడే త్వరలో తెలుస్తుంది.